ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సుభాష్ని బొట్ట. వెల్కమ్ టు మై ఛానల్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మన వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. 1K అయితే పూర్తి చేసేసాను. బట్ మనకి ఇంకొక పెద్ద టార్గెట్ అయితే ఉంది. వాచ్ టైం ముందుకు తీసుకెళ్ళాలి. వాచ్ టైం అయిపోయినాక ఛానల్ మానిటైజేషన్ చేయించుకోవాలి. తర్వాత $100 వచ్చినాక నేను ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి. ఇదే నా టార్గెట్ అండి. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి, వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజు గుత్తి వంకాయ కూర అయితే వండుతున్నానండి. ఈ గుత్తి వంకాయలు తీసుకొచ్చి 4 రోజులు అయిపోయింది. నాకు టైం కుదరక చేయలేకపోయాను. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఎక్కువ కాబట్టి టైం కుదరలేదు. ఈరోజు కనుక ఈ కూర వండకపోతే ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిపోతుంది. సో అందుకని చెప్పి కూర వండుదామని ఫిక్స్ అయ్యాను. సో నాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి. నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయలు అయితే ఇలా మనం వీటిలో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే 4 రోజులు అయ్యేసరికి కొంచెం వడిలినట్టు అయినాయి. ఫ్రిడ్జ్లోంచి అయితే ఇప్పుడే తీసాను, అందుకే చెమ్మగా అనిపిస్తున్నాయి. ఇక నేను ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అయితే నేను పల్లీలు మిక్సీ వేస్తానండి. పల్లీలు, ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక 3 పచ్చిమిర్చి, కొబ్బరి, అలాగే అల్లం పేస్ట్ అండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నదే. ఇక గరం మసాలా అయితే నేను బయట నుంచి తీసుకొచ్చాను. జస్ట్ ఒక ₹2 ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ ఏంటంటే ఈ ఆనియన్ కట్ చేయాలి, టమాటా కట్ చేసుకొని ఇవి మామూలుగా ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని మిక్సీ వేసి ఇక ఈ పేస్ట్ అనేది మనం ఇందులో ఏంటంటే వంకాయలు కట్ చేస్తాం కదా, ఇందులో అన్నమాట పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అదైతే చూద్దాం ఫ్రెండ్స్. అది ఆ ప్రాసెస్లో కూడా వెళ్ళిపోదాం. వంకాయలో అయితే వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే వాటర్ తీసుకొచ్చాను. వాటర్లో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే మైక్ లేదు ఫ్రెండ్స్. వాయిస్ మనకి మైక్ ఉంటే ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చే చిన్న సౌండ్లు ఏంటంటే రికార్డ్ అవ్వకుండా ఉంటాయి. బట్ నా దగ్గర అయితే ఇంకా మైక్ నేను తీసుకోలేదు ఫ్రెండ్స్. తీసుకోవాలి. వంకాయలు అయితే ఇవ్వండి, నేనైతే ఇలా కట్ చేస్తాను అనమాట. ఇలా అనమాట మనం ఇలాగా ప్రతిదీ ఇలా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మనం తయారు చేసుకునే పేస్ట్ ఉంటుంది కదా, అది ఇలా అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ అయితే ఇలా మిక్సీ వేస్తాను కాబట్టి చిన్న కాకుండా జస్ట్ ఇలా ఒక 4 ముక్కలు అయితే నేను 4 ముక్కలుగా తీసుకుంటున్నాను. మొత్తం అన్ని మిక్సీ వేసేస్తాను, అంతే కలిపేసుకున్నాను నేను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అనమాట. ఇది ఏంటంటే ఇది మిక్సీ వేసేస్తాను. తర్వాత ఇక పల్లీలు కొంచెం నూనె వేయకుండా, ఆయిల్ వేయకుండా వేపేసుకొని కొబ్బరి కూడా చిన్న ముక్కలు కోసుకొని ఇక ఇది విడిగా మిక్సీ వేసుకోవాలి. నేనైతే కొబ్బరి కట్ చేయలేదు, కొబ్బరి కూడా కట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఎందుకంటే కొబ్బరి మిక్సీలో తిరగదు, ఎలా ఉన్నది అలా వేస్తే మిక్సీ తిరగదు అనమాట. అందుకని ఎండు కొబ్బరి కదండి, అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తిరగట్లేదు అసలు. ఇవన్నీ మిక్సీ వేయాలి. సో మనం నెక్స్ట్ ఇంకా మిక్సీ వేసే పనిలో ఉన్నాము. ఇక మిక్సీ వేసేసాక అప్పుడు మనం ఇంకా స్టఫింగ్ కార్యక్రమం ఉంటుంది. సో ఇలా కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా నేను తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ వేసుకుంటాం.
ఇప్పుడైతే ఇగో పల్లీలు తీసుకున్నాను కదండి. ఈ పల్లీలు మనం ఏంటంటే కొంచెం డ్రైగా వేపుకుందాం. మిక్సీ వేయాలి కదా. కళాయి అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కినాక మనం పల్లీలు వేసుకుందాము. ఇలా అయితే మనం డ్రైగా మనం చేసుకోవాలి. మిక్సీ వేస్తే మనకి పొడి పొడిగా రావాలి. అంటే నేను వాయిస్ తర్వాత ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే వెంటనే వాయిస్ ఇచ్చేద్దామని చెప్పి నేను చేస్తూనే నేను ప్రాసెస్ చెప్తున్నాను. ఇలా అయితే మనం పల్లీలు వేపేసుకున్నాక ఈ రెండు అన్నమాట, కొబ్బరి ఉంది కదా, ఈ రెండు మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకుందాము. ఏంటంటే కొంచెం చల్లారినాక పొట్టు తీసేసి మిక్సీ వేసుకుంటే మనకి చేదు రాదన్నమాట. మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి. ఇది కొంచెం చల్లారినాక నేను పొట్టు తీసుకుంటాను. మామూలుగా చల్లారుతాయని చెప్పి మిక్సీలో వేసి పెట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో ఒక 5 నిమిషాలు ఆగినాక చల్లారినాక పొట్టు తీసుకుంటాను. లేదంటే మనకి చేదు వస్తుంది కదా, అందుకని. సో అన్నమాట. ఇదిగోండి, ఇలా అయితే మనకి చల్లారినాక జస్ట్ ఇలా అంటే మనకి పొట్టు ఊరికే వస్తుంది. కొంచెం ఏంటంటే వెంటనే కాకుండా కొంచెం చల్లగా అవ్వాలి. కొంచెం చల్లగా అయితే మనకి ఇలా అన్నీ ఇలా చేసుకుంటే మనకి పొట్టు పోతుంది అన్నమాట. ఇలా అన్నమాట. ఇలా చేసుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం మిక్సీ వేసుకుంటే మనకి కూర అంత చేదుగా అనిపించదు. ఇలా అయితే పొట్టు తీసేసుకున్నానండి. పొట్టు తీసేసుకున్నాను. నేనైతే మిక్సీ వేసుకుంటాను. ఎండు కొబ్బరి కూడా వేసేసుకుందాం మిక్సీలో. ఇలా అన్నమాట. పల్లీలు, ఎండు కొబ్బరి ఈ రెండు మిక్సీ చేసుకొని పొడి చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే వేసేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడేమో ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ వేసుకుందాము. ఇవి కూడా మిక్సీ వేసేసుకుంటే మనకి ఏమంటారు అబ్బా, దాన్ని ఏదో అంటారండి, నాకు అంత బాగా తెలియదు చెప్పడం వీడియోస్లో. స్టఫింగ్ అనమాట. వీటిల్లో మనకి స్టఫింగ్ చేసే పేస్ట్ రెడీ అయిపోతుంది. సో వీటిలో కూడా మనం మిక్సీ వేసేసుకుందాం ఒకసారి. ఉల్లిపాయ, టమాటా కూడా మిక్సీ వేసి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ, టమాటా కూడా మిక్సీ వేసేసుకుందాము. ఇంకొకసారి వేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఉల్లిపాయ, టమాటా కూడా నేను మిక్సీ వేసేసుకున్నాను. మనకి ఇలా అయితే పేస్ట్ రెడీగా ఉంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే వంకాయలు పక్కన పెట్టుకుందాం కాసేపు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొబ్బరి, పల్లీలు ఫ్రై చేసుకున్న పౌడరు. ఇది మనం ఏంటంటే ఇప్పుడు
మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఎక్కువ వేసినా కూడా మనకి ఘాటు ఎక్కువ వచ్చేస్తుంది. నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం పేస్ట్ ఇది. ఇది ఒక 2 స్పూన్లు కూడా కాదు, మామూలుగా స్పూను సగం వేసాను. అండ్ పసుపు వేస్తున్నాను. పసుపు కూడా ఎక్కువ వేయకూడదు, చేదొస్తుంది. కారం మనం తినే దానిని బట్టి ఉంటుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మనం ఎలాగ పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. ఇక రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. చూసి మనకి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ వేసాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్, దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసుకుంటే మనకి ఆ మిశ్రమం రెడీ అయిపోతుంది. మనం వంకాయలో స్టఫ్ చేసుకోవడమే అన్నమాట. ఇదేమో గరం మసాలా, ఇది కూడా మనకి ఉంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలా కూడా యాడ్ చేయొచ్చు. నేను ఈరోజైతే ఆ 2 వేయట్లేదు. సో ఇదన్నమాట. ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ మిక్సీ వేసుకున్న వీటన్నిటిని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం పేస్టు, ఉల్లిపాయ టమాటా మొత్తం ఇవన్నీ ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇంకేమైనా వేస్తారేమో నాకైతే తెలియదండి. నేనైతే నా ఓన్గా నేర్చుకుని నాకు ఇలా వండాలనిపించి నేను ఇలానే వండుతాను ప్రతిసారి. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ముఖ్యంగా మా ఆయనకి చాలా ఇష్టం. కానీ నేను ఎక్కువ తనకి ఇష్టమైనది ఏది చేయను, అలా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్ ఒకసారి. సో ఇప్పుడు మనం వంకాయలు ఇలా ఉన్నాయి కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. వీటిలో అయితే మనం స్టఫ్ చేసేసుకుందాం. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ ఎక్కువ వేసి, అప్పుడు ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే డీప్ ఫ్రై అయ్యే కొద్దీ విచ్చుకుంటుంది. ఇలా అన్నమాట. ఇలా ఉన్న ప్రతి కట్ చేసుకున్నాను కదా అన్నిట్లో ఇలా పెట్టేసుకుంటున్నాను. మీరైతే ఎలా చేస్తారో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చాలా కష్టపడి వీడియో అయితే తీస్తున్నాను. వంట చేస్తూ తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు, నా అంతటి నేనే తీసుకుంటున్నాను వీడియోని. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోస్కి సపోర్ట్ అయితే చేయండి, ఒక కామెంట్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేశారంటే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. యూట్యూబ్ ఏంటంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ రికమెండ్ చెయ్యదు, ఎందుకంటే కంటెంట్ బాగోవాలి. కంటెంట్ బాగుంటేనే లాంగ్ వీడియోస్ ఎక్కువ రికమెండ్ చేస్తుంది. వ్యూస్ ఏంటంటే నార్మల్గా అయితే లాంగ్ వీడియో వచ్చేసి 500 వ్యూస్ దాటితే చాలా గ్రేట్ అన్నమాట ఒక లాంగ్ వీడియో. అలాంటిది నాది ఒక్క వీడియో అన్నమాట, 200 వ్యూస్ వచ్చినాయి ఒక వీడియో. అదేంటంటే నా సారీ కలెక్షన్స్ అని ఒక వీడియో పెట్టాను, అది ఒక 200 వ్యూస్ వెళ్ళింది. సో అలా అన్నమాట, అలా ఉంటాయి. ఇంక మిగతావన్నీ 150, 135 ఇలా మామూలుగా వెళ్తున్నాయి వ్యూస్. సో ఏదో ఒక వీడియో అయితే వ్యూస్ వస్తే మాత్రం మన లక్ కొద్దీ ఆ వీడియో ద్వారా మనకు ఎక్కువ వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ యూట్యూబ్ అనేది కూడా చిన్న లక్ ఉండాలని నాకు ఈ మధ్యనే అర్థమైంది, అది కూడా ఉండాలి. ఇలా అయితే అన్ని వంకాయలు అయితే నేను పెట్టేసుకున్నానండి. ఇంకా మనకేంటంటే ఇలా మిగులుతుంది. దీని ఏంటంటే ఇది కూడా మనకి గ్రేవీ కావాలి కదా కూరలో, దానికి ఈ పేస్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక మనం ఆయిల్ వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం కదా. ఇట్లా మనం కొందరు ఏంటంటే దారాలు కట్టి వేస్తారు, బట్ నేను ఇలానే వేస్తాను.
కొంచెం ఏంటంటే చిటపట్లు అయితే మనకి కలర్ చేంజ్ వస్తాయి. సో ఇప్పుడైతే వీటిని ఇలా పక్కకి ఒక సైడ్ తీసుకుందాం. ఇట్లా ఇందులోనే ఒక సైడ్ పెట్టుకుందాం. వీటిని ఇలా అన్నీ మనం ఎన్నైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ వంకాయలన్నీ ఫ్రై అయిపోతే చాలా టైం పడుతుంది లాంగ్ వీడియోస్కి. సరే ఇది ఎలా ఉంటుందో ఈ వీడియో ట్రై చేస్తున్నాను, వెంటనే వాయిస్ ఇవ్వడం. సో ఇదన్నమాట. ఇలా ఇది కూడా డీప్ ఫ్రై అయిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. వీటిని కూడా మనం పక్కకి తీసేసుకుంటున్నాం. ఆగు ఎడగొడతా వచ్చిందే. ఏం చాలా కొత్తది ట్యాబ్లో వీడియో తీస్తాగా. సో ఇవి కూడా అయిపోయినాయండి, పక్కకు తీసేసుకుంటున్నాను. ఆయిల్ ఉంటుంది కదా మనకి, ఇలా మిగిలిన పేస్ట్ని మనం ఆయిల్లో వేసుకుందాం. ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టుకొని మనం కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం అటు ఇటు కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. పేస్ట్కి ఇందులోనే కొంచెం వాటర్ మనం ఇలా పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దీంట్లో వాటర్ యాడ్ చేసి కాసేపు ఆగినాక డీప్ ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయలు వేసుకుంటే ఇంకొక 5 minutes అలా చేస్తే మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ. మనకైతే ఈ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇందులో వాటర్ పోసుకుందాం. ఒక గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాను. మా అమ్మాయి అయితే ట్యూషన్ నుంచి వచ్చింది. అమ్మాయి కూడా ఒక హ్యాండ్ వేసింది అనమాట ఈ గుత్తి వంకాయ. సో ఇలా అయితే వంకాయలన్నిటినీ వేసేసుకున్నాము. అమ్మ చేతితో కూడా వేసేస్తాను, వేస్ట్గా పోకూడదని చెప్పి. సో కొంచెం మనకి వాటర్లా ఉంది కదా, గ్రేవీలాగా మనకి దగ్గర పడినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది. ప్రస్తుతానికైతే దీని మీద ఒక మూత పెట్టుకుందాం. మనం పెట్టేసి దాన్ని పెట్టేసి మనకి ఇలాగా కెరళాలి. కెరిలినాక గ్రేవీ అయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు నేను వంకాయలకి అయితే స్నానం చేపిస్తున్నాను. మా అమ్మ అయితే పెద్ద మంట పెట్టేయమంటుంది. మా అమ్మ అయితే చూడండి ఎలా అంటుంది. సో ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ అంటే రావట్లేదు, మా పిల్లలు పక్క నుంచి చెప్తున్నారు. నోటిఫికేషన్ రావడానికి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.